జిల్లాలో ప్రతి రైతుకు చేయూత అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న ప్రతి ఆలోచనను, ఆశయాలను తూచా తప్పకుండా నెరవేర్చాల్సిన బాధ్యత సంబంధిత అధికార యంత్రాంగంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన ధాన్యం కొనుగోలుపై సివిల్ సప్లై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు రైతుల ప్రయోజనాల కోసం చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతులు పండించిన పంటను ఇప్పటి వరకు ఎన్ని మెట్రిక్ టన్నులు సేకరించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పండించిన ప్రతి ధాన్యపు గింజను విక్రయానికి ముందుకు వచ్చే రైతుల నుండి సేకరించాలని కోరారు. ప్రతి సచివాలయం వారీగా ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుండి ప్రతి ఎకరానికి పంట దిగుబడి వివరాలు వ్యవసాయ శాఖ సిబ్బంది నుండి తెలుసుకోవాలని సూచించారు. కొన్ని చోట్ల మిల్లర్లు ప్రతి క్వింటాకు 5 నుండి 7 కేజీలు తూకంలో చేతివాటం ద్వారా పక్కదారి పట్టిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. సివిల్ సప్లై అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా అని ప్రశ్నించారు. లైసెన్స్ అన్నిటిని ఇవ్వడం జరిగింది సార్. పొందూరుకు సంబంధించి జీసీగడం పొందూరు హెచ్ఎల్కి ఇవ్వడం జరిగింది సార్. హెచ్ఎల్లో ఉన్న అన్ని లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్ పొందూరు. అలాగే భోజకు సంబంధించి ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. అక్కడ బీజీ అయిపోయింది సార్. బీజీ అయిపోవడం బట్టి ఇది అయిపోయింది సార్. ఇప్పుడు మళ్ళీ 1:2 రావడం వల్ల కొంచెం ఇంతమంది అప్గ్రేడ్ అవుతుంది సార్. అలాగే ఇప్పుడు ఈ రైస్ మిల్లర్స్ ధాన్యాన్ని వెల్లింగ్ చేసి సిఎంఆర్కి మనం ఇస్తే ఏసీకేలు రైజ్ అయితే మళ్ళీ కూడా ఆ వాల్యూ రైజ్ అవుతుంది సార్. బీడీ వాల్యూ అదే